ఒక ముఖ్యమైన విషయాన్ని ఒకటి చెప్పదలుచుకున్నా. గతంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండేవాళ్ళంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్లు రాకముందు ఎన్నికల ప్రచారంలో వాళ్ళ పదవి కాలం పూర్తయిన తర్వాత మనం ఎక్కడైనా కనబడ్డా కానీ మొదటి నుంచి చివరి వరకు ఈ విధంగా ఉండేది వాళ్ళ ప్రవర్తన ప్రజల దగ్గర. ఎందుకంటే రాజకీయ పదవి, ప్రజాప్రతినిధి పదవి అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ఇవ్వగలిగే పదవులు కాబట్టి నాడున్న రాజకీయాలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చాలా వినమ్రపూర్వకంగా ఈ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తే ఎలక్షన్లప్పుడు నువ్వు ఓటేసినావా, వేయలేదు, అప్పుడు నీకు దండం. ఓటేస్తే పోలింగ్ బూత్ దగ్గర వాడిని పట్టించుకోరు. సరే, అది పక్కన పెడితే ఎన్నికల ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే ఈ విధంగా ఓట్లు పూర్తయిన దగ్గర నుంచి నల్ల కళ్ళజోడు పెట్టి, బంగార గొలుసులు వేసుకొని, కుర్చీలల్లా సింహాసనాల మీద కూర్చొని, నల్ల అద్దాలు పెట్టుకొని, సింహాలు, పులులు, గాండ్రింపులు, సినిమాలలో విలన్లు వచ్చేటప్పుడు వాడిన బ్యాక్గ్రౌండ్లు, సినిమా ఫైటింగ్లప్పుడు బ్యాక్గ్రౌండ్లు, సినిమా డైలాగులతోని బ్యాక్గ్రౌండ్లు పెట్టి ఈ విధంగా ఉన్న రాజకీయ నాయకులు అంటే ప్రజల్ని ఎంత వెర్రి బాగులోళ్ళలాగా చూస్తూ ఉన్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఓట్ అనే ఒకే ఒక ఆయుధం మన దగ్గర ఉంది. రాజకీయాలు వారసత్వం కావచ్చు, కానీ ప్రజలు కట్టబెట్టే పదవి మాత్రం వారసత్వం ఎప్పటికీ కాదు. ప్రతి 5 సంవత్సరాలకు మనం ఓటు వేయాలి. మనం ఎన్నుకున్న అభ్యర్థి ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం దగ్గర వాని గొంతు వినిపించని పక్షంలో, ప్రజలను పట్టించుకోని పక్షంలో, ప్రజల దగ్గర ప్రతి పనికి ఏమైనా వసూలు చేసిన పక్షంలో, గ్రూపులను వెంటేసుకొని తిరిగిన పక్షంలో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసి, వాళ్ళు చెప్పిన అభ్యర్థులకు కానీ ఎవరికి కానీ ఓటు వేయకుండా తీసి పక్కన పెట్టే అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకున్నదన్నది గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? గత పాలకులు ఎంత వినయపూర్వకంగా ఉండేవాళ్ళు, ఇప్పటి వాళ్ళు ఏ విధంగా ఉంటా ఉన్నారన్నది